శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయ 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ దాంట్లో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నటువంటి రాశులు మూడుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఒకటి మేషరాశి. మేషరాశికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలన్నీ కూడా చాలా విశేషమైనటువంటి స్థానాల్లో దశమ కేంద్రంలో, అంతేకాకుండా లాభస్థానంలో ఈ మాసంలో పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఈ రాశి వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దానికి సంబంధించిన విషయానికి వస్తే వృత్తి వ్యాపారాల విషయానికి సంబంధించి, అంతేకాకుండా లాభం ప్రతి నెల రొటేషన్లో ఉండేటటువంటి ధనానికి సంబంధించి, అంతేకాకుండా ఆర్జిత ధనం దాచుకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ కానివ్వండి, వీటికి సంబంధించిన ఆస్తిపాస్తులు కానివ్వండి, స్థిరాస్తులు చరాస్తులు కానివ్వండి, వాటికి సంబంధించి మంచి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి. ఇన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నప్పుడు కాస్త కొన్ని అననుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఉదాహరణకి దురాశ. అనేక రకాలైనటువంటి బలాలు వచ్చినప్పుడు ఆ బలాలకు సంబంధించినటువంటి సద్వినియోగం కాకుండా దుర్వినియోగం చేసేటటువంటి ఆలోచన, అనవసరమైనటువంటి ఆశలకు వెళ్లకుండా, ఉన్నటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా, ఎవరినీ కూడా ఇబ్బంది పెట్టకుండా చక్కగా అందరితో కూడా సంతోషంగా ఉంటూ, సుఖంగా ఉంటూ, అందరినీ కూడా చాలా ప్రేమానురాగాలతో చూస్తూ ఉండడం ద్వారా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం మనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందేటటువంటి ప్రయత్నం చేయడం ద్వారా మంచి విశేషమైన ఫలితాలు మేషరాశి వాళ్ళకి ఈ నెల ఉంది. అంతేకాకుండా వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు తృతీయ చతుర్థ స్థానాల్లో కూడా. కాబట్టి పెద్దగా వేద స్థానాలు కూడా కావాలి కొన్ని గ్రహాలకి. ఈ రాశి వారికి కూడా మంచి సత్ఫలితాలు, కుటుంబ సౌఖ్యం, సోదర సౌఖ్యం, భూగృహ సౌఖ్యం, విద్యా విషయంలో అనుకూలతలు, సామాజిక పరంగా ఉండేటటువంటి విషయాలలో అనుకూలతలు, ఇవన్నీ కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా చక్కగా ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ సూచన. అంతేకాకుండా ధనురాశి వారికి తృతీయ స్థానంలో మంచి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. తృతీయ స్థానంలో పంచగ్రహ కూటమి అంటే పాపగ్రహాలు ప్రధానంగా ఉన్నటువంటి సందర్భం అన్నమాట. కాబట్టి తృతీయ స్థానంలో పాపగ్రహాలు ఉండడం వాటికి శుభస్థానం కాబట్టి మంచి ఫలితాలు ఉన్నటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సొంత సామర్థ్యంతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా చేసేటటువంటి పనులలో ఏకాగ్రత పెంచుకుంటూ ఆ పనులలో విజయాన్ని సాధిస్తూ పట్టుదలతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంది. వీరికి కూడా ఆ శని యొక్క ప్రభావం కూడా ఉంది. కానీ మిగతా గ్రహాల యొక్క ఆనుకూల్యత వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కూడా ఉంది. అందరూ కూడా ఇట్లాగే ఆ దేవుడి యొక్క అనుగ్రహంతో, అమ్మవారి యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉంటూ సుఖంగా జీవనాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.